ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు రూపాయి కట్టుకుంటే ఈరోజు మన నాయకుడు కాదు, ప్రజల నాయకుడు యనమల రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కొందరు నాయకులు ఏంది అభివృద్ధి చేయలేరు, వాళ్ళ సొంతం కోసం లాభాల కోసం చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు చేయట్లేరు. కాబట్టి చంద్రబాబు చెప్పిండు కేంద్రం నుంచి యూరియా వస్తుంది, యూరియా వచ్చినట్టు వస్తున్నాం. కేంద్రం నుంచి యూరియా వస్తుందని చెప్తున్నారు ఇక మంత్రి. అన్న ఇప్పుడు రాబోతుంది, వస్తుందంటే రాబోతుంది. గతంలో రాలేదు కదా. ఇప్పుడు మంత్రి శ్రీధరబాబు మా నాయకుడు, మా ప్రజల నాయకుడు ఏమని చెప్పిండు, యూరియా వస్తుంది, ప్రతి ఒక్క ఇంటికి పంచుతాం, ప్రతి ఒక్క రైతన్నకు పంచుతామని చెప్పిండు. ఈరోజు రగన్న మాట్లాడిన మాటలు మాత్రం రికార్డు ఉన్నాయన్న. మా రఘునందరావు అన్న ఏం మాట్లాడు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే యూరియా వస్తలేదు, ఆ స్టేట్ గవర్నమెంట్కి జర ఆలస్యం ఉంది, స్టేట్ గవర్నమెంట్ అనకండి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒక్క మాట తిట్టకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ రావట్లేదని ఎంపీ రఘునందరావు చెప్పిండన్న. ఇంకా ఇప్పుడు మరి వస్తున్నప్పుడు గోపాలపేట గ్రామంలో ఇక్కడ ఆందోళన జరుగుతున్నాడు, యూరియా దొరుకుతలేదు అన్న. యూరియా అంటే ఇప్పుడు రైతులు తీసుకుని, ఇంకోటి మేము చూసిన కాడికన్నా ఒక రైతుకు సరిపోయినంత యూరియా తీసుకుని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నాడు. అది ఏంది, వాళ్ళ చుట్టాలకు వాళ్ళ మండలి దాటేసి వేరే మండలికి వెళ్తుంది. అలా కొంత ఇబ్బంది అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందుంది, ఇంకా ముందంజలో వెళ్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం. ప్రతి గల్లీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుంది, ప్రతి గల్లీలో.